తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనము గత కాలము నుంచి సాయంకాలము సమయమందు ఇశ్రాయేలు యొక్క చరిత్రలను మనము చదువుతూ ఉన్నాం. ఇశ్రాయేలు చరిత్ర ఎంత ప్రాధాన్యమైనదో మనం చూస్తూ ఉన్నాం. దానిని ఎందుకు మనము నేర్చుకోవాలి అనేది చూసినట్లయితే, వాళ్ళు చేస్తున్న తప్పిదాలు, వాళ్ళు కలిగి ఉన్న లోపాలు మనము కలిగి ఉండకూడదని ఇది మనము నేర్చుకోవాల్సిన అవసరమై ఉన్నది. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మనము 12 రాజుల వరకు ధ్యానించాం. 12 రాజుల యొక్క చరిత్రను పరిశీలన చేశాం. ఈ 12 రాజుల చరిత్రలో ప్రతి రాజు కూడా గెలవడానికి, ప్రతి రాజు కూడా ఓడిపోవడానికి, ప్రతి రాజు కూడా ఆశీర్వదింపబడడానికి, ప్రతి రాజు కూడా నాశనమైపోవడానికి కారణాలు చూసినట్లయితే దేవుడే. ఈరోజు మనం ఏమనుకుంటూ ఉంటామంటే, డబ్బు వలనో, నగదు వలనో, భూముల వలనో గొప్ప స్థితికి వెళ్తాము అని అనుకుంటూ ఉంటాం. కానీ రాజుల చరిత్రను మీరు బాగా పరిశీలన చేయండి. గొప్ప గొప్ప రాజులు, చాలా ధనమున్న రాజులు, చాలా బంగారం ఉన్న రాజులు, చాలా భూములు ఉన్న రాజులు అయినప్పటికీ కూడా వాళ్ళ జీవితాలలో ఎంతో నష్టపోయినట్లుగా మనం చూసాం. చివరి రాజుగా మనం నేర్చుకున్నది ఎవరి గురించి అంటే, గుర్తుందా మీకు ఎవరికైనా? యెహోయాషు లేదా యోవాషు అని మనం చూసాం. అయితే ఇతను తన జీవితంలో 2 యుద్ధాలు చేశాడు. ఒకటి ఎవరితో? సిరియనులతో. రెండోది ఎవరితో అంటే యోధా వారితో యుద్ధం చేశాడు. 2 యుద్ధాల్లో కూడా ఏం చేశాడంటే గెలిచాడు. యుద్ధమును గెలిచాడు, కానీ ఆత్మీయ జీవితాన్ని ఆయన ఏం చేయలేకపోయాడంటే గెలవలేకపోయాడు. కొంతమంది చూడండి, సమాజంలో గొప్పగా ఉంటూ ఉంటారు, కానీ ఇళ్లల్లో లోకుగా ఉంటూ ఉంటారు. కొంతమంది ఏమో ఇళ్లల్లో గొప్పగా ఉంటూ ఉంటారు, సమాజంలో లోకుగా ఉంటూ ఉంటారు. అంటే తక్కువ వారిగా ఉంటారని అర్థం. అయితే ప్రియులారా, ఈ రాజుల చరిత్రను మనం పరిశీలన చేస్తే యుద్ధాలు గెలిచే విషయంలో నెంబర్ 1గా ఉన్నారు. కానీ యుద్ధాన్ని నడిపించే విషయంలో నెంబర్ 1గా ఉన్న వీళ్ళు రాజ్యమును నడిపించే విషయంలో నెంబర్ 1గా లేరు. రాజ్యమును నడిపించడము అంటే ఏమిటి అంటే, వాళ్ళందరికీ కూడా దైవ సంబంధమైన పాఠాలు నేర్పించడంలో వాళ్ళు ఏమైపోయారంటే విఫలమైపోయారు. ఈరోజు మనము కూడా చూడండి, ఎప్పుడైనా కూడా పిల్లోడికి క్యారేజ్ కట్టడం మర్చిపోతామా? మర్చిపోం కదా. బ్రష్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా పేస్ట్ చేసుకోవడం మర్చిపోతామా? కొన్ని భౌతికమైన విషయాలు చూడండి, ఎప్పుడు ఏది కూడా మనము మర్చిపోవడానికి అవకాశమే లేదు. కానీ ఇవన్నీ ఇంత బాగా చక్కగా చేసే మనము దైవ సంబంధమైన విషయానికి వచ్చేపాటికి బైబిల్ చదవడం మర్చిపోయే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ప్రార్థన చేయడం మర్చిపోయే వాళ్ళు ఉన్నారా? ఇవి మర్చిపోతూ ఉంటాం. ఆ ఇశ్రాయేలు రాజులు కూడా మీకు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఈ మధ్య బాగా పోలీసులు హెల్మెట్ లేవు అని కేసులు రాస్తూ ఉన్నారు. కొంతమంది ఎదురొస్తూ ఇలా సిగ్నల్ ఇస్తున్నారు. అంటే ఏంటి అర్థం? కేసు రాస్తున్నారు. ఎందుకు చెప్పాలి వాళ్ళు మనకి? జాగ్రత్త పడతాము, హెల్మెట్ పెట్టుకుంటాము, లేదా వెనకకి వెళ్ళిపోతామని. అలాగే ఈ ఇశ్రాయేలు రాజుల చరిత్రలన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయి అంటే ఇలా చెప్తూ ఉన్నాయి.
జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. జాగ్రత్త లేకపోతే నువ్వు గొప్పవాడివైనా పడిపోతావు. జాగ్రత్త ఉంటే నువ్వు తక్కువ వాడివైనా గొప్పవాడివైపోతావు. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో, నీ జీవితంలో నువ్వు ఎంత విధేయుడిగా ఉంటావో, నీ జీవితం అంత బాగా ఆశీర్వదింపబడుతుందని జాగ్రత్త చెప్పడానికి ఎవరు వచ్చారంటే ఇప్పటిదాకా 12 రాజులు వచ్చారు. ఒక్కొక్క రాజు ఒక్కొక్క విషయాన్ని మనకి క్షుణ్ణంగా చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు యెహోవాయాషు రాజు చనిపోయాడు. తన యొక్క కుమారుడు ఎవరంటే యెరోబాము. ఇతనిని ఏమంటారంటే రెండవ యెరోబాము అని అంటారన్నమాట. ఏమంటారండి? ఎందుకని రెండో యెరోబాము అంటారంటే, మా ఇంటి దగ్గర కూడా చిన్నప్పుడు అనిల్ అనే పేరు ఇద్దరు ఉండేవాళ్ళు. అనిల్ అనే పేరు ఇద్దరు ఉన్నప్పుడు నన్ను పెద్ద అనిల్ అనేవాళ్ళు, ఇంకో అతన్ని చిన్న అనిల్ అనేవాళ్ళు. అంటే ఏంటి అర్థం? అక్కడ ఎంతమంది ఉన్నారని? ఇద్దరు. అలాగే యెరోబాము రెండో రాజు అని ఎందుకు అంటున్నారంటే, రెండో యెరోబాము అని ఎందుకు అంటున్నారంటే, ఇతని కన్నా ముందు ఉన్న ఒక యెరోబాము ఉన్నాడు. ఈ ఇశ్రాయేలు రాజులందరూ నాశనమైపోవడానికి కారకుడు ఎవరంటే ఆయనే. ఆయన చేసిన పాపాన్ని బట్టి, ఆయన చేసిన విగ్రహాలను బట్టి వీళ్ళందరూ కూడా దానినే అనుసరించారు. ఆయన మొదట యెరోబాము. ఇప్పుడు మనం చదువుకునే యెరోబాము ఎవరంటే రెండవ యెరోబాము. యెరోబాము అనే పదానికి అర్థాన్ని మీరు చూసినట్లయితే, యెరోబాము అనే పదానికి అర్థము ప్రజలు వాదిస్తారు. ఏమంట? ప్రజలు వాదిస్తాడు, లేదా అతను ప్రజల పక్షాన వాదిస్తాడు. మొదటేమో ప్రజలు వాదిస్తారు, రెండోది అతను ప్రజల పక్షాన వాదిస్తాడు, లేదా ఆయన ప్రజలను పెంచుతాడు. యెరోబాము అనే పేరుకి అర్థాన్ని చూసినట్లయితే చాలా చక్కగా ఉంది. యెరోబామే కాదు, తన ముత్తాత యోహు పేరు అర్థం బాగుంది. తన తాత ఎవరో చెప్పగలరా? యెహోవాయాహాజు యొక్క పేరుకి అర్థం కూడా బాగుంది. తర్వాత యెహోవాయాషు పేరు కూడా బాగుంది. మీరు చూడండి, ఈ నలుగురు పేర్లు కూడా యాతోనే స్టార్ట్ అవుతాయి, లేదా వైతోనే స్టార్ట్ అవుతాయి. యెహోవా అనే పదానికి అర్థంగానే ఉంటాయి ఇవన్నీ. అయితే పేరులో దేవునిని కలుపుకున్నారు, కానీ ప్రవర్తనలో ఎవరిని కలుపుకోలేదంట? దేవునిని కలుపుకోలేదు. ఈరోజు మనము కూడా పిల్లలు పుట్టగానే మంచి పేర్లు పెడుతూ ఉంటాం, గొప్పోళ్ళు అయిపోవాలని. పేర్లు పెట్టినంత మాత్రాన గొప్పవాళ్ళము ఎప్పటికీ కూడా కాలేం. అయితే ప్రియులారా, ఇతని గురించిన అధ్యయనాన్ని చూద్దాం. చివరిగా ఆయన అర్థం ఏంటన్నాడు? ఆయన ప్రజలను పెంచుతాడు అనే అర్థము. సరే చూడండి, రెండో రాజుల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. రెండో రాజుల గ్రంథం పేజీ నెంబర్ చెప్పండి. 320వ పేజీ. రెండో రాజుల గ్రంథం 14వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. అంతటా యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించి షమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధి యందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెరోబాము అతనికి మారుగా రాజాయను. ఇతను ఎన్నో రాజు ఇప్పుడు అంటే యెరోబాము 13వ రాజు. అయితే మీరు పరిశీలన చేసినట్లయితే తిన ముత్తాత యోహు, తిన తాత యెహోయాహాజు, తిన తండ్రి యెహోవాషు. మీరు ఇశ్రాయేలు చరిత్రలో పరిశీలన చేస్తే ఎవరి వంశమైనా ఎక్కువ పరిపాలన చేసింది అంటే ఈ యోహు యొక్క వంశమే ఎక్కువ కాలం పరిపాలన చేసింది. ఎవరి వంశం అండి? యోహు వంశం. ఎందుకంటే మొట్టమొదటి రాజైన యెరోబాము తన కుమారుడు ఎవరంటే నాదాబు చంపబడ్డాడు. వేరే వంశపు ఆయన బయషా రాజు అయ్యాడు. బయషా కొడుకు ఎవరంట? ఏలామును చంపింది ఎవరు? జిమ్మి. అంటే చూడండి, తండ్రి కొడుకు, తర్వాత మళ్ళా తండ్రి కొడుకు,
తర్వాత జిమ్మి చనిపోయిన తర్వాత జిమ్మి కొడుకు ఏమీ పరిపాలన చేయాల. తర్వాత ఒమ్రి, ఆహాబు, అహజ్యా, యెరోబాము. యెరోబామేనా? యెహోరాం. ఒమ్రి తను తరువాత తన సంతానంలో ఎంతమంది పరిపాలన చేశారంటే 3 రాజులు. అలాగే యోహు కూడా తన పరిపాలన చేసిన తర్వాత తన సంతానము 3 రాజుల పరిపాలన చేశారు. దీనికి సాదృశ్యం ఏమిటి అంటే, దేవుని యందు భయభక్తులు ఒకవేళ మనము కలిగి ఉంటే మన తర్వాత తరాలను కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనకంటే ఎక్కువగా దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఈ యెరోబాము వచ్చేపాటికి ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నారన్నమాట రచయితలు. ఏంటో ఆ ఉదాహరణ అంటే, కనిపించేవన్నీ కూడా ఒక్కోసారి నిజాలు కావు. అదేంటండి అంటే, ఒక వ్యక్తి భయంకరమైన వ్యాధితో బాధపడుతూ పైకి మాత్రం ఎలా కనపడతాడంటే బాగున్నట్టుగానే కనపడతాడు. కొన్ని రోజుల తర్వాత అతను ఏమైపోయాడంటే చనిపోయాడు. అప్పుడు మనం ఏమంటాం? మొన్నే చూసే నేను ఎలా ఉన్నాడు, బాగున్నాడు, ఇప్పుడు ఏమైపోయాడంట, చనిపోయాడు. అంటే ఒక్కోసారి మన శరీరంలో ఉన్న రోగాలు బయటికి ఏమవ్వంట, కనపడవు. మరి బాగా కనపడ్డంత మాత్రాన మనం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళమేమి కూడా కాదు. అయితే ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానంటే, క్యాన్సర్ కూడా చూడండి, క్యాన్సర్ ఉన్నప్పుడు 1, 2, 3 స్టేజుల దాకా పెద్ద నష్టం ఏమీ జరగదు, మామూలు మనిషిలాగే కనపడతాం. 4వ స్టేజ్కి వచ్చేపాటికి జుట్టు ఊడిపోవడము, శరీరము ఆకృతి సన్నబడిపోవడము, తినలేకపోవడము, శరీరం అంతా కూడా పిక్కుపోవడం జరిగింది. 3వ స్టేజ్ దాకా మనం ఎలా కనపడతాం? ఆరోగ్యవంతుడు. 4వ స్టేజ్లో ఏమైపోతామంటే మన యొక్క బలహీనత బయటపడుతుంది. అంటే ఇక నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ఒక్కోసారి కనపడడానికి బాగా కనపడతాం కానీ లోపల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ ఇలా చెప్తే అర్థమైద్దేమో, కొంతమంది చూడండి లోపల చాలా బాధ ఉండిద్ది, బయటికి మాత్రం చాలా నవ్వుతూనే ఉంటారు. నవ్వినంత మాత్రాన లోపల బాధ లేదని మనము అనుకోకూడదు. అయితే ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, యెరోబాము రాజుగా వచ్చేపాటికి ఇప్పటిదాకా 12 రాజులు మరి పరిపాలన ఒక ఎత్తు అయితే, యెరోబాము రాజు యొక్క పరిపాలన మరొక ఎత్తు. ఈ యెరోబాము పరిపాలనలో ఈ రాజ్యము చాలా ఆర్థికంగా అభివృద్ధి పడింది. అయితే అభివృద్ధి పడింది కదా అని ఇది మంచి రాజ్యమా అని అనడానికి లేదు, ఇతను మంచి రాజా అనడానికి కూడా లేదు. ఇందాక మీకు చెప్పాను కదా, ఒక్కోసారి కనపడడానికి బాగా కనపడతాం కానీ లోపల చాలా సమస్యలు ఉంటాయి అని తెలియజేశారు. అయితే ప్రియులారా, ఇందాక మీకు చెప్పాను, యెరోబాము అంటే అర్థం ఏమిటి అంటే, యెహోవా ప్రజలు వాదిస్తారు, ప్రజల పక్షాన ఇతను వాదిస్తాడు, ప్రజలను కాపాడతాడు, పెంచుతాడు అనే అర్థాలతో కూడినది. అయితే ఈ యెరోబాములో ఉన్న గొప్పతనాన్ని మనము పరిశీలన చేసే ప్రయత్నంలో ముందుకు వెళ్దాం. చూడండి, అదే రాజుల గ్రంథాన్ని మీరు పరిశీలన చేస్తున్నప్పుడు 2వ రాజుల గ్రంథము పేరుకి అర్థాన్ని చూసాము. తన తండ్రి యావాషు అని మనం చూసాము. అయితే ఇతను ఎంతకాలము పరిపాలన చేశాడు అనేది కూడా మనము చూద్దాం. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనాన్ని పరిశీలన చేద్దాం. యోధా రాజును యావాషు కుమారుడైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజు యెహోవాయాషు కుమారుడగు యెరోబాము షమ్రోనులో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలెను. అంటే ఈ యెరోబాము ఎంతకాలం పరిపాలన చేశాడంట? 41 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఒక వ్యక్తి 41 సంవత్సరాలు పరిపాలన చేయగలిగాడంటే దేవుని కృప లేకుండానే పరిపాలన చేయగలిగాడా? మీరు ఇప్పటిదాకా చూడండి,
12 రాజుల్లో ఎవ్వరూ కూడా 41 సంవత్సరాలు పరిపాలన చేసిన రాజే లేడు. అంటే ఎక్కువ కాలం పరిపాలన చేసిన రాజు ఎవరంటే ఇతనే. ఇతని తర్వాత ఎక్కువ కాలం పరిపాలన చేసింది ఎవరంటే తన ముత్తాత యోహు. ముత్తాతేననేది తాత, ముత్తాతే. అంటే వీళ్ళ కుటుంబం మాత్రమే ఇశ్రాయేలు ప్రజలను ఏం చేసిందంట? ఎక్కువ కాలం పరిపాలన చేసింది. ఇప్పుడు నేను ఒక భౌతికమైన ఉదాహరణ మీకు తెలియజేస్తా. మీరు మీతో పాటు మీ స్నేహితులు ఒక చోట పనిచేస్తూ ఉన్నారు. కొన్ని కారణాల ద్వారా వాళ్ళు ఇతనిని తీసేయడమో అతను మానేయడమో జరిగిపోయింది. నువ్వు ఒక 15 ఏళ్ళు పని చేసావు అనుకో, అంటే ఇప్పుడు నువ్వు ఆ యొక్క యజమానికి ఇష్టుడు కాడనా? ఇష్టుడు కాకపోతే ఎప్పుడో నిన్నేం చేసేవాడు? తీసేసేవాడు. అలాగే యెరోబాము కూడా 41 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంటే యెరోబాము మంచోడని అర్థమేమీ కాదు. యెరోబాము యొక్క మంచితనము అనేది ఏమి కాదు. యెహోరాము యొక్క భక్తి అనేది కూడా ఏమీ కాదు. దేవుని యొక్క కృప ఇతని మీద దేవుడు ఉంచాడు. దేవుని యొక్క కృప తన మీద ఉంచాడు. అయితే అందువలనే ఇతను ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేయగలిగాడంట? అందుకే ఒక మాట ఉంటుందన్నమాట, రక్షణ నీ యొక్క సత్క్రియలను బట్టి కాదు, యెహోవా కృపను బట్టే నీకు లభిస్తుందన్నమాట. అలాగే యెరోబాము కూడా 41 సంవత్సరములు చాలా సుదీర్ఘమైన కాలము పరిపాలన చేశాడు. పరిపాలన చేసిన తర్వాత రాజ్యాన్ని ఏం చేశాడంటే భౌతికంగా చాలా అభివృద్ధి పరిచాడు. భౌతికంగా అభివృద్ధి పరిచాడు అంటే ఏమిటంటే కనపడడానికి చాలా అభివృద్ధి పొందారు, కానీ వాళ్ళలో చాలా బలహీనతలు కూడా ఉన్నాయి. అభివృద్ధి పడడం అంటే ఏంటి మీ ఉద్దేశంలో భౌతికంగా? మీరు భౌతికంగా బాగున్నారా అంటే కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి ఆహారం, అత్త మామ పోరులు లేకుండా ఉండడం, భర్త సవ్యంగా ఇంటికి రావడం, ఇవేనా బాగుండడం అంటే? ఇవే. అయితే యెరోబాము కాలంలో పరిస్థితి కూడా చూసినట్లయితే రాజ్యము చాలా అభివృద్ధి పొందుతుంది. అభివృద్ధి అంటే ఏమిటి అంటే అప్పటికి యోహు కాలము దగ్గర నుంచి ఈ యెరోబాము కాలము వరకు, యోహు కాలమే కాదు, అంతకుముందు కాలము నుంచి ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులు ఎవరంటే అషూరీలు లేదా సిరియనులు. వీరి యొక్క ఇరువురు కూడా ఇశ్రాయేలు వారిని ఏం చేస్తున్నారంటే ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందులు పెడుతూ ఉన్నప్పుడు, ఎంతో బాధింపబడుతూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని విడిపించాడన్నమాట. మీకు తెలుసు, తన తాత కాలంలో కూడా వీళ్ళు సిరియనుల వల్ల బాధపడి ఎవరికి మొరపెట్టుకున్నారంట? దేవునికి. మనం అనుకుంటూ ఉంటాము, కానీ ఒక వ్యక్తి మనల్ని బాధ పెడుతున్నాడు అంటే దానిలో అర్థము వాళ్ళ మూర్ఖత్వం కాదు, మనలో ఉన్న ఏదో పాపం. మన జీవితంలో మనకి ఎదురవుతున్న సమస్యలలో దేవుడు మనకి ఏదో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే నేర్పించాలనుకుంటూ ఉన్నాడు. అయితే నేర్పించే ప్రక్రియలో దేవుడు వీళ్ళకి ఏం చేశాడంటే యెరోబాము కాలానికి వచ్చేపాటికి తన శత్రువుల నుంచి ఆయన ఏం చేశాడంటే వీళ్ళని రక్షించాడు. చూడండి, 2 రాజుల గ్రంథం 14వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చదువుకుందాం. 25 చదువుకుందాం. ముందుగా, గెత్సేపేరు ఊరివాడైన అమిత్తాయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకొనెను. అంటే యెరోబాము చేసిన గొప్ప పని ఏమిటి అంటే తిను ఏవైతే నష్టపోయాడో, తన పాత చరిత్రలో గతంలో ఏవైతే రాజ్యాలు కోల్పోయాడో యెరోబాము వచ్చి వాటన్నిటిని కూడా ఏం చేశాడంట? సంపాదించుకున్నాడు. ఇతని కాలంలో ప్రవక్తలు ఎవరంటే యోనా మరియు హోషియా. ఎవరండి ప్రవక్తలు? యోనా అంటే మీకు తెలుసు,
తిమింగలం మింగిందంటూ ఉంటారు కదా, ఆ యోనానే ఈ యోనా. యోషియా అంటే కూడా మీకు తెలుసు, 308 ప్రశ్నలు ఉన్న ఆన్సర్లు రాశారు కదా, ఆ యోషియానే ఈ యోషియా. అంటే ఈ ఇద్దరు ప్రవక్తల కాలంలో రాజు ఎవరంట? ఈ యెరోబాము. అంటే ఈ ఇద్దరు ప్రవక్తల కాలంలో ఇతను రాజు అంటే ఈ ప్రవక్తలు ఎంతగానో బాధపడ్డారు. దేనిని బట్టి? ప్రవక్తల యొక్క, రాజుల యొక్క ప్రవర్తనను బట్టి, రాజ్యము యొక్క తీరును బట్టి. అయితే ప్రియులారా, ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యెరోబాము అంటే అర్థం ఏమిటంటే ప్రజలను పెంచుతాడు కదా. మరి దేవుడు కూడా యెరోబాము కాలంలో ఏం చేశాడంటే కోల్పోయిన రాజ్యాలను మరలా తిరిగి సంపాదించుకున్నాడు. అయితే ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు వివరించాలనుకుంటున్నా. మన జీవితంలో కూడా మన చుట్టూ కొన్ని భర్త ద్వారా, భార్య ద్వారా, అత్తామామల ద్వారా, పిల్లల ద్వారా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. యెరోబాముకు కూడా కలిగాయి కదా. కలిగినప్పుడు ఇతను దేవుడి మీద లోబడ్డాడు. లోబడిన దానిని బట్టి దేవుడు ఏం చేశాడంటే శత్రువుల మీద విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు మనకి కూడా విశ్రాంతి లేకుండా ఇబ్బంది పెట్టేవాళ్ళు మన చుట్టూ ఖచ్చితంగా ఆవరించి ఉంటారు. వారి నుంచి మనము బయటపడాలి అంటే, వారి నుంచి మనము తప్పించుకోవాలంటే, వారి బాధలకు మనము ఫుల్ స్టాప్ పెట్టాలంటే దానికి ఒక్కటే మార్గం. అందుకే చెప్తూ ఉంటాడు యేసుక్రీస్తు, నేనే మార్గము. దేనికైనా మార్గము ఎవరంటే ఆయనే. అంటే నువ్వు ఆయన మార్గములో ఉండు, నీకు కలిగి ఉన్న బాధలను ఆయన ఆపగలడు. యెరోబాము తన తాతలు ముత్తాతలు కలిగి ఉన్న కాస్తో కోస్తో బతిని బట్టి, తన శత్రువుల నుంచి వచ్చే ఇబ్బందులను బట్టి దేవుడు ఏం చేశాడంటే ఫుల్ స్టాప్ ఆపాడు. అంటే మన బాధలను తప్పించగలిగిన వాడు ఎవరంటే దేవుడే. ఈరోజు మన జీవితంలో కూడా మనకొచ్చే బాధలను మనం తప్పించుకోవాలంటే దేవుని యందు పరిపూర్ణమైన భక్తిని మీరు కలిగి ఉండినట్లయితే ఆయన మన బాధల నుంచి తప్పించగలడు. అయితే ప్రియులారా, కింద చెప్తూ ఉన్నాడు, బాధలు తప్పించడం ఎవరి వల్ల కాదు. అది ఎవరి వల్ల అంటే 26వ వచనం చూడండి. ఏలయనగా అలుపులేమి గనులేమి ఇశ్రాయేలు వారికి సహాయులు ఎవరునూ లేకపోయిరి. అంటే శత్రువుల మీద యుద్ధము చేయడానికి, శత్రువుల నుంచి విడిపించడానికి అలుపులు గనులు ఎవరు కూడా ఇశ్రాయేలుకి సహాయం చేసే దిక్కు మొక్కే లేదు. మీరు కూడా చూడండి, షడ్రక్, మేషక్, అబేద్నగో అనే ఈ ముగ్గురు ఉంటారు కదా. వీళ్ళు దేవునిని నమ్మినప్పుడు వీళ్ళు ఏం పాలయ్యారు? ఇబ్బందులు పాలయ్యారు. మేము కూడా ఒక్కోసారి ఆశ్చర్యం ఏంటంటే ఇలా చేయకూడదు అని సంఘంలో చెప్తూ ఉంటాం. నేను ఇలాగే చేస్తాను అని బయట మాట్లాడుకునే వాళ్ళు కూడా మాకు తెలుసు. మా వెనక మాట్లాడుకునే వాళ్ళు కూడా మాకు తెలుసు. ఇది చేయకూడదు అంటే ఇదే చెయ్యాలి అని ఒక వర్గాన్ని తయారు చేసేవాళ్ళు కూడా మాకు తెలుసు. కానీ ప్రియులారా, సహాయము ఎవరు చేస్తారంటే దేవుడే చేస్తాడు. అయితే యెరోబాము కాలంలో శత్రువులు బలంగా ఉన్నప్పటికీ కూడా, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దేవుడే వీరికి ఏం చేశాడంట? సహాయమును చేశాడు అని మనం నేర్చుకోవాలి. అయితే ఇతను చాలా రాజ్యాలను ఈయన ఏం చేశాడంటే స్వాధీన పరుచుకున్నాడు. ఇతను గురించి బాగా చెప్తున్న ఇంకో ప్రవక్త గ్రంథం ఏమిటంటే ఆమోసు గ్రంథం. ఇశ్రాయేల్ రాజ్యాన్ని గురించి ఆమోసు గ్రంథం బాగా తెలియజేస్తుంది. అయితే నేను దానిని చెప్పాలని కాదు. అయితే మీకు అర్థమైంది యెరోబాములో గొప్పతనం ఏమిటి అంటే, ఇతని పేరుకి అర్థం ఏమిటంట? ప్రజలను పెంచుతాడు. ఒకటి, ఇతను ఎంతకాలం పరిపాలన చేశాడు? 41 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇతను యుద్ధాల్లో గెలవగలిగాడా, ఓడిపోయాడా? ఎవరి యొక్క సహాయముతో? దేవుని యొక్క సహాయముతో. అతను ఏం చేశాడంటే తన యొక్క రాజ్యమును పటిష్టముగా స్థిరపరచుకున్నాడు. మేము కూడా కొన్ని ఊర్లు వెళుతూ ఉన్నప్పుడు ఒక చిన్న మాట చెప్తూ ఉంటారన్నమాట. ఇతను బాగా సంపాదించాడండి అని అంటారు. ఎవరండి? ఇతను బాగా సంపాదించాడు. ఏ టైంలో అంటే కరోనా టైంలో బాగా సంపాదించాడు, బాగా పిండేశాడు అంటారు కదా, అలాగే ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే యెరోబాము కూడా ఏం చేశాడంటే దేవుడి నుంచి వచ్చే కృపను బట్టి తన రాజ్యమును చాలా బాగా బలోపేతము చేసుకున్నాడు.
చాలా బలోపేతము చేసుకుని శత్రువుల నుంచి విడుదలను పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇతని విజయానికి మూలము ఎవరంటే దేవుడే అని మనం ఇప్పుడు కూడా చదివి ఉన్నాం. అయితే చూడండి 27వ వచనంలో ఇంకొక విషయం ఉంటుంది, చదవండి సహోదరులు. తుడిచివేయనని యెహోవా సెలవిచ్చి ఉండెను గనుక యెహోయాషు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించెను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను కాపాడడమే కానీ, ఇశ్రాయేలు రాజ్యమును స్థిరపరచడంలో కానీ యెరోబాము నీతిమంతుడని కాదు, అతను పాపము చేసి మారు మనసు పొందాడని ఏమీ కూడా కాదు. యెరోబామును దేవుడు ఎందుకు రక్షించాడంట? ఆకాశము కింద వాళ్ళు తుడిచి వేయ పెట్టకుండా. కొంతమంది అంటూ ఉంటారు, స్నానం చేసేటప్పుడు పూర్తిగా నీళ్ళంతా కూడా వంపకండి, కొంచెం ఉంచుకోండి అని అంటూ ఉంటారన్నమాట. అయితే దేవుడు కూడా ఇశ్రాయేలులు పొందిన బాధను బట్టి ఆయన శత్రువుల చేతిలో మొత్తము నాశనము కాకుండా వాళ్ళని రక్షించడానికి ఎవరిని పుట్టించాడంట? యెరోబామును పుట్టించాడు. అయితే ప్రియులారా, ఒక్కోసారి దేవుడు కూడా యేస్కేలు గ్రంథంలో చెప్తూ ఉంటాడనమాట, నరుడు మరణించడం కాదు. యేస్కేలు గ్రంథంలో ఏం చెప్తూ ఉంటాడంటే, దుష్టుడు మరణించడం వల్ల నాకు సంతోషము కలుగునా, అతడు ఏమవ్వాలంట? మారు మనసు పొందుట వలననే నాకు సంతోషం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న పాపానికి దేవుడికి తెలుసు, రాజు చేస్తున్న పాపము దేవుడికి తెలుసు. అయినా కూడా వాళ్ళని ఎందుకు కాపాడుతూ ఉన్నాడంటే, వాళ్ళ దుష్టత్వాన్ని మాని వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుని వాళ్ళు సరిదిద్దుకుంటారని అవకాశం అనేది ఇస్తూ ఉన్నాడు. అయితే మీకు అర్థమవుతుంది, దేవుడు ప్రతి వ్యక్తికి కూడా ఏమిస్తాడంటే అవకాశం ఇస్తాడు. అయితే యెరోబాముకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి యెరోబాము ఏం చేశాడంటే రాజ్యమును బలపరిచాడు, కానీ రాజ్యములో భక్తిని బలపరచలా. ఈరోజు మనము కూడా దేవునిలో ఎలా ఎదగాలనుకుంటామంటే, ఆర్థికంగా ఎదగాలనుకుంటాం, ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, పెళ్లి చేసుకోవాలనుకుంటాం, డబ్బులు సంపాదించాలనుకుంటాం, గొప్ప చదువులు చదవాలనుకుంటాం. కానీ దేవునిని ఉపయోగించుకోవాల్సిన విధానం ఏమిటంటే ఆత్మీయతలో ఎదగడం, భక్తిలో ఎదగడం. అయితే యెరోబాము దానిలో ఏమైపోయాడంటే విఫలమైపోయాడు. అయినప్పటికీ కూడా తన ప్రజల ముఖం చూసి తన ప్రజలు నాశనము కాకుండా కాపాడాలని అతను ఏం చేశాడంటే వాళ్ళని రక్షిస్తూ అనేకమైన యుద్ధాలలో సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? అయితే అతను చేస్తున్న పొరపాట్లు, అయితే యెరోబాము కాలంలో మరలా మీకు తెలియజేస్తున్నాను, 41 సంవత్సరాలు పరిపాలన చేశాడు, యుద్ధాలు చేసి రాజ్యాలను స్వాధీనపరుచుకున్నాడు. అయితే ఈ యుద్ధాలకి గల సీక్రెట్ ఏంటంటే దేవుడి యొక్క కృప తప్ప వీళ్ళ యొక్క నీతి ఏమాత్రము కూడా కాదు. వీళ్ళకి సహాయము చేయడానికి ఎవరు కూడా లేరు, దేవుడే సహాయకుడు. కానీ వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది చూడండి, 28 చెప్తూ ఉన్నాడు అన్నమాట. యెరోబాము చేస్తున్న ఇతర కార్యములను గూర్చియు, అతడు చేసిన దాని అంతటిని గూర్చియు, అతని పరాక్రమమును గూర్చియు, అతడు చేసిన యుద్ధమును గూర్చియు, దమస్కు పట్టణమును యోధా వారికి కలిగి ఉన్న హమాతు పట్టణమును ఇశ్రాయేలు వారి కొరకై అతడు మరలా పట్టుకొనిన సంగతిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది అని తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఈ యొక్క యెరోబాము రాజు ఏం చేశాడంటే హమాతు పట్టణం అన్నాడు కదా, హమాతు పట్టణం ఏంటంటే ఇశ్రాయేలు రాజ్యం పైన ఉండిద్ది, హమాతు పట్టణం కింద అంటే మృత సముద్రం ఉండిద్ది కదా మీ బైబిల్ మ్యాప్లో, అటువైపు. అంటే ఇతను ఏం చేశాడంటే చుట్టుపక్కల అన్ని రాజ్యాలు కూడా బాగా గెలవగలుగుతున్నాడు. రాజ్యం బాగా ఏమవుతుందంట, అభివృద్ధి పడుతుంది. దానికి గల కారణం ఎవరంట, దేవుడే. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పాపములోనే జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అయితే 24వ వచనం చెప్తుంది వాళ్ళు చేసిన పాపం ఏమిటి. దేవుడు ఇంత గొప్ప విజయం ఇస్తున్నాడు కదా, ఇంత గొప్ప మేలులు చేస్తున్నాడు కదా, శత్రువుల నుంచి బాధలను తీసివేస్తున్నాడు కదా, ఎంతో సహాయతను దయచేస్తున్నాడు కదా, ఇంత చేసిన దేవుడికి కూడా వీళ్ళల్లో ఏమి లేదంటే మారు మనసు అనేది లేదు. కొంతమంది అంటాం నిన్ను పెంచడం కంటే ఒక కుక్కను పెంచడం మంచిది అంటాం. ఎందుకని? పోనీ అలా అని మీరు కుక్కలను కనగలరా? మనుషులే పుడతారు. పోనీ నిన్ను పెంచడం కంటే ఒక బర్రెని పెంచుకుంటే ఒక 4 లీటర్లు 6 లీటర్లు పాలు ఇస్తుంది, రోజుకి 1000 రూపాయల సంపాదన అంటారు. పోనీ బర్రెని కనగలమా? ఇచ్చిన పిల్లల్ని మనం పెంచకుండా కుక్కతో పోలుస్తాం, ఇచ్చిన పిల్లల్ని పెంచకుండా బర్రెలతో పోలుస్తాం. అయితే దేవుడు ఎప్పుడు కూడా మనుషుల్ని ఎలా పెంచాలి అనేది ఆయన తెలియజేశాడు. అలా పెంచకపోవడం వల్ల వాళ్ళు ఏమైపోయారంటే వాక్యానికి విరుద్ధంగా జీవించారు. అయితే యెరోబాము కూడా రాజ్యానికి డబ్బు అవసరం అనుకున్నాడు, రాజ్యానికి చుట్టుపక్కల భూమి అవసరం అనుకున్నాడు. కానీ రాజ్యానికి ఏం అవసరం అంటే భక్తి అవసరం, ఆత్మీయత అవసరం. అది అతను ఏం చేయలేకపోయాడంటే గ్రహించలేకపోయాడు. అయితే అక్కడ ఏం జరిగిందో చూడండి, 24వ వచనం చదవండి. చాలు. ఇతను చేసిన ప్రప్రదమైన తప్పు ఏంటంటే తన దృష్టి అంతా కూడా కంప్లీట్గా దేని మీద పెట్టేశాడంటే సంపాదన మీద పెట్టేశాడు. రోజు మన జీవితంలో కూడా చూడండి, దేవుడు చక్కగా చదువుకోవడానికి అవకాశం ఇస్తాడు. చదువు అయిపోగానే మన సంఘాలను విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉద్యోగాలకు వెళ్ళిపోతాం. ఇంకా చర్చి అనే విషయం లేదు. కొంతమంది చూడండి బాగా ఆశీర్వదించిన తర్వాత లో క్లాస్ ఏరియా నుంచి హై క్లాస్కి వెళ్ళిపోతారు, ఇంకా ప్రార్థనకి వాళ్ళు రారు. చాలామంది చేస్తున్న పొరపాటు ఏమిటంటే దేవుడు దీవిస్తున్నాడు కదా అని దీవెన పొందుతారు, కానీ దేవునిని ఆరాధించడం ఏం చేస్తారు? వదిలేస్తూ ఉంటారు. ఇతను చేసిన పని ఏంటంటే చెడిపోయిన మత జీవితం. ఏంటంట అంటే వీళ్ళ మత జీవితం, వీళ్ళ ఆత్మీయ జీవితం అంతా కూడా ఏమైపోయింది? చెడిపోయింది. దానికి గల కారణం ఏమిటి అంటే మొదట ఏ పాయింట్గా వీళ్ళు విగ్రహాలను ఆరాధించేవాళ్ళు. అంటే వీళ్ళు ఎందుకు అంటే యెరోబాము రాజు చుట్టుపక్కల భూములు అవసరం అనుకున్నాడు, కానీ ఆరాధించడంలో దేవునిని ఆరాధించాలని అతనికి ఇంకా అర్థము కాల. అప్పటికీ కూడా అతను చేసిన పొరపాటు ఏంటంట, విగ్రహాలను ఆరాధించాడు. రెండోది, ఆరాధించిన తర్వాత బేతేలులో గిల్గాలులో ఆరాధించినప్పుడు ధర్మశాస్త్రం ప్రకారంగా అంటే విగ్రహాలను ఆరాధించాడు, తర్వాత దేవునిని ఆరాధించాడు, కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా ఆరాధించాల. మొదటి తప్పేమో విగ్రహాలను ఆరాధించడం, రెండో తప్పేమో దేవునిని సరిగా ఆరాధించకపోవడము, మూడో తప్పు ఏమిటంటే వారు ఆరాధించినప్పుడు తప్పు వైఖరులను ప్రదర్శించారు. అంటే ఏవైతే ఎలా చేయాలో అలా చేయాల, తప్పు వైఖరి. ఇప్పుడు మీరు కూడా చూడండి, నేను కూడా నాకు టైలరింగ్ అంటే బాగా ఇష్టమని మిషన్ కొన్నా కృష్ణాష్టమి రోజు. కొని ఒక మూల పెట్టా, ఒకరోజు కూడా చేయలా. ఒకరోజు చేయడానికి వెళ్ళిపోతే సూది ఇరిగిపోయింది. అప్పుడు చెప్పారు అలా పడే తొక్కలేనులే కానీ అని మిషన్ పెట్టా. మిషన్ పెట్టగానే జుమ్మని ఇలా చేయి పెట్టేశా. ఆ సూది అంటారు కదా, ఇలా కుట్టిద్ది కదా, పట్ 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 అని ఇరిగిపోతున్నాయి. నాకు కుట్టడం రావట్లేదా లేదా ఇది సూది బాగాలేదని ఆడి దగ్గరికి తీసుకెళ్ళాం. ఓకే, సూది బాగాలేదంట. అంటే ఒక్కోసారి మిషనరీలో తప్పు వైఖరి ఉండడం వల్ల ఆ సూదులు ఏమైపోయాయి? విరిగిపోయాయి. అలాగే ఆరాధన విధానంలో కూడా తప్పు వైఖరి ఉంటే నీ ఆరాధన అంతా కూడా ఏమైపోద్ది? వ్యర్థమైపోయింది. అయితే మొదటిది ఏంటంటే విగ్రహాలను ఆరాధించడం, రెండోది ఏంటంటే దేవునిని ధర్మశాస్త్ర ప్రకారంగా ఆరాధించకపోవడం, తర్వాత ఆరాధించినప్పుడు తప్పు వైఖరులు కలిగి ఉండడం, తర్వాత నాలుగో పాయింట్ నీతియుక్తమైన జీవితంతో దేవునిని ఏం చేయలేదంటే ఆరాధించలేదు. అంటే కొంతమంది మీరు అనొచ్చు ఇంత ధర్మశాస్త్రం అన్నారు కదా అని, అంటే కొంతమంది చెడ్డవాళ్ళు కూడా వాక్యానుసారంగా ఆరాధిస్తారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే వీళ్ళు నీతియుక్తమైన జీవితంతో దేవునిని ఆరాధించాల. తర్వాత ఐదో పాయింట్, దేవునికి వాస్తవముగా సమర్పించుకున్న వారిని గౌరవించలేదు. అంటే ఆ కాలంలో ఏ ప్రవక్తలు అయితే ఉంటారో వాళ్ళని వీళ్ళు ఏం చేయలేదంట. అంటే యాజకులు ఉంటారు కదా, వాళ్ళని వీళ్ళు ఏం చేయలేదంటే గౌరవించాల.
అంటే ఒక వ్యక్తి నాశనం అయిపోవడానికి పిల్లలు కూడా చూడండి, బాల్యంలో మనం మాట వినడం లేదంటే ఖచ్చితంగా పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత చాలామంది అంటారు వీడు మోనార్క్ లాగా ఉన్నాడు రా అంటాడు. దేనిని బట్టి చెప్తారు? ప్రవర్తనను బట్టి. ఈరోజు నిజముగా వాళ్ళు పాడైపోవడానికి గల కారణం ఏమిటంటే ప్రవర్తన మాటలు సరిగా వినల, గౌరవించలేదు. కాబట్టి మొదటి పాయింట్ ఏంటి? విగ్రహాలను పూజించాడు. రెండోది ధర్మశాస్త్ర ప్రకారంగా ఆరాధించలా, తప్పు వైఖరితో ఆరాధించారు, నీతియుక్తమైన జీవితాలతో ఆరాధించలా. అంటే మీకు ఒకదానికి ఒకటి ఏమై ఉందంటే కనెక్షన్ కలిగి ఉన్నది. అయితే ఇశ్రాయేలు రాజ్యములో యెరోబాము కాలంలో చెడిపోయిన మత జీవితాలు ఎందుకు వచ్చాయంటే వాళ్ళు దేవుని మాటను సరిగా వినిపించుకోవాలి. ఇందాక మీకు చెప్పాను, ఒక అతను వస్తూ ఉన్నాడు, ఇలా ఇలా అంటున్నాడు, ఈడేడో పిచ్చోళ్ళలాగా ఉన్నాడు అని ఆయన వదిలేసి నేను ముందుకు వెళ్ళాను అనుకో, నేను ఎవరికి దొరికిపోతా? పోలీసు. అప్పుడు ఏం కట్టాలి? ఫైన్ కట్టాలి. అంటే దానిని గ్రహించి అర్థం చేసుకోగలిగిన వాడైతే. ఈరోజు అలాగే ఎదుటివాడు చెప్పేది ఎంతవరకు బాగా గ్రహిస్తామో, ఎంత మట్టుకు బాగా అర్థం చేసుకుంటామో అంత బాగా మనకి బాగుంటుంది. అలాగే దేవుని మాటలు కూడా మన జీవితంలో బాగా వినాలి, బాగా అర్థం చేసుకోవాలి, బాగా అమలుపరచాలి. ఇప్పుడు ఒకడు ఏం చేశాడంటే, ఒకడు అర్థం చేసుకోలేదన్న వాడు దొరికిపోయాడు. ఒకడు అర్థం చేసుకున్నాడు కానీ మూర్ఖుడుగా ముందుకెళ్ళాడు, వీడు కూడా ఏమైపోతాడు? దొరికిపోతాడు. అంతేనా? వీడు చెప్తే నేనేది ఏంటని. ఒకడు ఏం చేశాడంటే, నేను పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసులే అని అటు ఇటు తిప్పి దొరికిపోయాడు. అంటే ఎవరైనా కూడా చూడండి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి, లోబడాలి. ఈ గుణగణాలు లేకపోతే ఖచ్చితంగా మనం ఏమైపోతామంటే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కి తప్పు చేసినప్పుడు దొరికిపోయినట్లుగా ఈ మత భ్రష్టత్వానికి, ఈ యొక్క దేవునికి వ్యతిరేకమైన విధి విధానాలకు మనం ఏమైపోతామంటే దొరికిపోతూ ఉంటాం. అయితే ప్రియులారా, మన జీవితంలో మనము కూడా, నేను చెప్తూ ఉంటా, నా బండి మీద కూర్చున్నప్పుడు ఈ దారిలో 2 కుక్కలు ఉంటాయి. ఒకటి నల్ల కుక్క, ఆ చివరి ఉంటుంది, ఆ తర్వాత ఒక తెల్ల కుక్క. నా బండి మీద కూర్చున్నప్పుడు కాలు జాగ్రత్త అంట. బండి మీద కూర్చుంటే కాలు ఎందుకు జాగ్రత్త అంటే, బ్యాటరీ బండి మీద వెళ్ళినప్పుడు కుక్కలు ఎగపడతాయి. మన మైకిల్ గారు కూడా ఫ్యాంట్ దాకా పట్టుకుందంట. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, సరే నేను చెప్పా, విన్నారనుకో, ఓకే, వెల్ అండ్ గుడ్, మంచిది. ఒకడు మా ఊర్లో కూడా కుక్కలు ఉన్నాయి, కుక్కల్ని హ్యాండిల్ చేయడం నాకు వచ్చు అని అనుకున్నాడు అనుకోండి, కుక్క ఏం చేసిద్ది? ఇప్పుడు తప్పు ఎవరిది? వినకపోవడం, వినిగినా కూడా మూర్ఖంగా నడవడం. అలాగే ఈ యెరోబాము కాలంలో కూడా ఇతను మరి దేవుని ప్రవర్తన మాటలు ఇతను వినలేదు. కాబట్టి రాజ్యములో పరిస్థితులన్నీ కూడా బలహీనపడ్డాయి. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏమిటి అంటే, మీరు చూసినప్పుడు పేదలను అతను ఏం చేశాడంటే, ఇతను దేశంలో చాలా ధనాన్ని సమకూర్చాడు, కానీ రాజ్యమంతా కూడా ఎలా ఉందంటే సోమరిపోతులు ఉన్నారు. అంటే ఈరోజు మనం కూడా చూడండి, రాత్రి పగలు వెళ్ళి తల్లిదండ్రులు బాగా సంపాదించుకొస్తారు, పిల్లలు ఇళ్లలో కూర్చుంటూ ఉంటారు. అంటే ఎంత సంపాదించినప్పటికీ కూడా పోవాల్సింది ఎలా పోయిందంటే పిల్లల ద్వారా పోతూ ఉంటుంది. అయితే ఇశ్రాయేలు రాజ్యం పరిస్థితి కూడా ఎలా అయిపోయిందంటే ఇలాగే అయిపోయింది. ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ చెప్పబడతాయి అంటే ఆమోసు గ్రంథంలో చెప్పబడతాయి. ఆమోసు గ్రంథంలో చూసినట్లయితే వీళ్ళు వాళ్ళ జీవితంలో ఏం చేశారంటే చాలా సోమరులుగా జీవించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనము ఎలా ఉంటే రక్షింపబడతామంటే దేవుడు రక్షించిన రక్షణను కాపాడుకోవడం కూడా అవసరం. యెరోబాము దేవుని కాపాడాలనుకున్నాడు. ఎందుకని? వాళ్ళు నాశనం అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. అవకాశం ఇస్తే అవకాశంలో ఏం కోరుకున్నాడు? ధనాన్ని కోరుకున్నాడు, భూములు కోరుకున్నాడు, కానీ భక్తిని కోరుకోలే. అయితే రాజ్యమంతా కూడా ఆత్మీయతలో ఏమైపోయిందంటే క్షీణించిపోయింది. అయితే ఏం బలపడ్డాయంటే సైనిక బలాలు బలపడ్డాయి, కానీ ఆత్మీయ స్థితి బలపడల. అయితే భౌతికంగా రాజులను గెలవగలిగాడు, కానీ ఆత్మీయతలో సాతానుని ఏం చేయలేకపోయాడు? గెలవలేకపోయాడు. కాబట్టి తిన జీవితం కూడా ఏమైపోయిందంటే చివరికి పాపముతోనే ముగింపబడింది. మీరు గమనించండి, యెహోయాహాజు, యెహోయాషు, యెరోబాము, ఈ 4 జీవితాలు కూడా కాస్త భక్తి ఉంది, కానీ పూర్తి భక్తి ఏమీ లేదు. ఉదయం కూడా కిషోర్ గారు వాక్యం చెప్పినప్పుడు ఒక విషయం చెప్పారు.
ఒక 100 లీటర్ల పాలలో ఒక కొంచెం తోడేస్తే కాసేపు అయిన తర్వాత ఆ పాలు ఏమైపోతాయి? అదేంటి, కొంచెం తోడే కదా. అలా కాకుండా మరొక ఉదాహరణ చూడండి. ఒక కప్పు ఇంత 1 లీటరు పాలల్లో మీకు ఏం చేశానంటే 4 విషం చుక్కలు వేసి ఇచ్చాను. ఇప్పుడు ఏమైపోద్ది అవి? అంటే లీటర్ పాలు ఆ 4 విషం చుక్కల్ని ఎలా మార్చలేవు? మామూలుగా మార్చలేవు. అలాగే మన జీవితంలో ఉండే చిన్న చిన్న లోపాలే అనుకుంటాం మనం. ఈ చిన్న చిన్న లోపాలే గొప్ప మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఏం చేస్తాయి? పాడు చేసేస్తాయి. కానీ ఈ గొప్ప ఆత్మ సంబంధమైన జీవితం ఆ 4 లోపాలను ఏం చేయలేకపోతాయి? మార్చలేకపోతుంది. ఈ యెరోబాములో కూడా కాస్త గొప్ప జీవితమే కానీ పూర్తి గొప్ప జీవితమేమీ కాదు. అయితే ఈరోజు మన జీవితంలో కూడా గొప్ప జీవితాన్ని మనము మరి ఆస్వాదించాలి అంటే దేవుని వాక్యమును బాగా వినాలి, దేవుని సేవకులను గౌరవించాలి, తర్వాత దేవునిని ఆరాధించాలి, వాక్యానుసారంగా ఆరాధించాలి, సత్ప్రవర్తనతో ఆరాధించాలి. తర్వాత సోమరులుగా మన జీవితాన్ని ఉంచకూడదు. యెరోబాము జీవితంలో తన ప్రజల చరిత్రలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఇదే అని దేవుని వాక్యం అయితే మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, అలాగా ఉన్న వాళ్ళకి అలుపులు గనులు సహాయం చేయకపోయినా దేవుడే వారికి ఏం చేస్తాడంట? సహాయం చేస్తాడు. అయితే ఇతను కూడా ఏమైందంటే ఇంక ఇతను గురించిన చరిత్ర ఏమీ లేదు. 16 దగ్గర ప్రారంభిస్తే 29 ఓ 10 వచనాల్లో తన జీవితం కూడా ఏమైపోయిందంటే ముగింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే చదువుకున్న విద్యార్థులు ఒకవేళ మీరు రాసుకున్నట్లయితే ఏ సంవత్సరం నుంచి ఇతను పరిపాలన చేశాడంటే 793 నుంచి యెరోబాము రెండో యెరోబాము 793 నుంచి 753 దాకా ఇశ్రాయేలును పరిపాలన చేశాడు అని మీరు రాసుకోవచ్చు. కానీ ఇంత గొప్ప పరిపాలన చేసినప్పటికీ కూడా ఇతని గురించి ఎన్ని వచనాలు ఉన్నాయంటే పట్టుమని 10 వచనాలే ఉన్నాయి. గొప్ప చరిత్ర ఏమీ కూడా లేదు. అంటే ఇతను పెద్ద చెప్పుకోదగ్గ చరిత్ర ఏమీ కూడా లేదు. అంటే కొంతమంది అంటూ ఉంటారు, పోయిన తర్వాత మన గురించి ఒక 4 పేజీల చరిత్రైనా ఉండాలంట. అంటే మనం చేసిన మంచి పనులు. అంటే యెరోబాము గురించి 4 వచనాలు కూడా సరిగా లేవు అంటే ఇతను కూడా పెద్ద ఏమీ కూడా నీతిమంతుడిగా కనిపించట్ల. కాబట్టి ఇతని పరిస్థితి మనం చూస్తున్నట్లయితే భౌతికమైన క్షేమాన్ని ఇచ్చాడు కానీ రాజ్యానికి ఆత్మ సంబంధమైన క్షేమాన్ని ఇవ్వాల. ఈరోజు మనము కూడా ఒక్కోసారి యెరోబాములా తయారవుతాం. ఇంట్లో కావాల్సిన కోల్గేట్ తెస్తాము, ఇంట్లో కావాల్సిన రైస్ తెస్తాము, లలిత బ్రాండ్, ఇంట్లో కావాల్సిన ఫ్రీడమ్ ఆయిల్ తెస్తాము, ఇంట్లో కావాల్సిన సంతూర్ సబ్బు తెస్తాం. కానీ ఇంటికి కావాల్సిన వాక్యమును మనం ఇంటికి ఎప్పుడు కూడా మరి నువ్వు సక్సెస్ అంటే కొంతమంది తల్లిదండ్రులు అంటారు, నేను కింద మీద పడి వాడిని పోషించానండి, ఎక్కడ కొరత లేదండి అని అంటూ ఉంటాం. సబ్బులో కొరత ఉన్నా పర్లా, నూనెలో కొరత ఉన్నా పర్లా, కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో కొరత ఉంటే నీ కుటుంబం ఏమైపోయిందంటే నష్టపోయేది. యెరోబాము కాలంలో రాజ్యము కూడా నష్టపోవడానికి గల కారణం ఏమిటి అంటే ఆత్మ సంబంధమైన వాక్యం అనే కొరత. ఈ కొరత వల్ల వీళ్ళు నాశనం అయిపోయారు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా మనము తెలిసి అటువంటి పొరపాట్లు మనము చేయకుండా మన జీవితమును వాక్యానుసారంగా మనం జీవించేవారిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. అయితే ఈ యెరోబాము ఎలా చనిపోయాడంటే ఆమోసు గ్రంథంలో చెప్తూ ఉంటాడు, కొన్ని వాక్యకర్తలు చెప్తూ ఉంటారు కామెంటరీ, కత్తివాత చేత అంటే శత్రువుల చేత ఇతను ఏమైపోయాడంటే చంపబడ్డాడు. కాబట్టి ప్రియులారా, ఈ యెరోబాము యొక్క కుటుంబాన్ని మనం తర్వాత దేవుని చిత్తమైతే మరి వచ్చే వారం మనము పరిశీలన చేద్దాం. మరలా ఒక్కసారి పరిశీలన చేద్దాం. చూడండి, యెరోబాము అంటే అర్థం ఏంటి? ప్రజలను పెంచువాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? ఏ రాజ్యాన్ని పరిపాలన చేశాడు? ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఎన్నో రాజు? 13వ రాజు. ఇతను యుద్ధాలు గెలిచాడా, ఓడిపోయాడా? భూములను ఆక్రమించుకున్నాడా? ఎంతవరకు అంటే చాలా వరకు, దమస్కు ప్రాంతం వరకు ఆక్రమించుకున్నాడు. అయితే ఇప్పుడు ఇతను నీతిమంతుడా చెడ్డవాడా అంటే దేనిని బట్టి? అతనికి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడా, దుర్వినియోగపరుచుకున్నాడా? కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు మనకిస్తున్న అవకాశాలను దుర్వినియోగపరచుకోకుండా ఉపయోగించుకునే బిడ్డలుగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ